నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి గర్జించారు తమిళనాడులో లక్షలాది మందితో మురుగా భక్తార్గన్ మానాడులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మరోసారి సనాతన గొప్పతనాన్ని గట్టిగా చాటి చెప్పారు అటు తమిళ సింగం అన్నమలై ఇటు పవన్ కళ్యాణ్ మరోవైపు లక్షలాది మంది హిందువులతో సభ మొత్తం దద్దరిల్లింది ఆ సభలో కుహానా లౌకికవాదులు సెక్యులరిస్టులకు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు పవన్ మొత్తానికి దక్షిణాదిన అది కూడా ద్రవిడవాద పార్టీలు వేర్పాటువాద భావాలను వినిపిస్తున్న గడ్డ మీద పవన్ అన్నమలై ద్వయం సింహగర్జన అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సభలో ఎక్కువగా తమిళంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ లౌకికవాదం అనే పదం చాలా మందికి అనుకూలమైన పదం అని అన్నారు ముఖ్యంగా దేవుడిని నమ్మని నాస్తికులు ఏ దేవుడిని నమ్మకూడదు కానీ భారతదేశంలో వాళ్ళు హిందూ దేవుళ్లను మాత్రమే నమ్మరని విమర్శించారు లౌకికవాదం అంటే ఏ మతం పట్ల వివక్ష చూపకూడదని కానీ వాళ్ళ దృష్టిలో హిందూ మతం తప్ప ఏ మతం పట్ల వివక్ష చూపకపోవడమే లౌకికవాదమని అన్నారు అంతేకాదు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం అని చెప్పారు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం సర్వసాధారణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పద్ధతి మారాలని ఇది మారకపోతే మన మతాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుందని పవన్ స్పష్టం చేశారు తాను మతమౌఢ్యం ఉన్న హిందువును కాదని కానీ హిందూ ధర్మానికి కట్టుబడిన వాడినని స్పష్టం చేశారు తాను క్రైస్తవ మతాన్ని ఇస్లాంని గౌరవిస్తానని తేల్చి చెప్పారు తన మత విశ్వాసాలను అగౌరవపరచడానికి ఎవరికి హక్కు లేదని హెచ్చరించారు ధర్మం దేశంలో చాలా లోతుగా పాతుకుపోయిందని ఇది దేశానికి బలమని అన్నారు ఒక క్రైస్తవుడిగా ఒక ముస్లింగా ఉండగలుగుతున్నాడు కానీ ఒక హిందూగా ఉంటే వాళ్లకు సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించాడు ఒక వ్యక్తి హిందువైతే వాళ్ళు అతన్ని మతతత్వవాది అని ఎందుకు ముద్ర వేస్తున్నారన్నారు ఇది వాళ్ళ నకిలీ లౌకికవాదమని తన నమ్మకాన్ని ప్రశ్నించడానికి మీరెవరని ప్రశ్నించారు తాము ఎలాగైతే ఇతర మతస్థుల నమ్మకాన్ని ప్రశ్నించడం లేదో అలాగే అందరూ కూడా ఉండాలని స్పష్టం చేసి మరీ చెప్పారు నిజానికి మన దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పైకి తాము లౌకికవాదులమని చెప్పుకుంటున్నా లోపల మాత్రం పక్తు హిందూ ద్వేషంతో రగిలిపోతుంటారు మైనారిటీల బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా అనవసరంగా హిందువులను దోషులుగా చూపే ప్రయత్నమూ చేశారు ఈ విధానం 1960 నుంచే మొదలైంది మన దేశానికి తొలి ప్రధానిగా నెహ్రూ అయినా సైద్ధాంతిక పాలన మాత్రం కమ్యూనిస్టులే సాగించారు అప్పట్లో బలంగా ఉన్న కమ్యూనిస్టులు ప్రధానంగా హిందూ మతాన్ని టార్గెట్ చేసుకున్నారు వీలైనంత వరకు హిందువులదే తప్పు అన్నట్టుగా చిత్రీకరించారు హిందువులు ఆచారాలు పాటించినా మతాన్ని అనుసరించినా హేళన చేయడం చివరికి బొట్టు పెట్టుకుంటే కూడా విలన్లుగా చిత్రీకరించడం జరిగింది దీనివల్ల హిందూ దేశంలో హిందువులే రెండవ శ్రేణి వ్యక్తులుగా మిగిలిపోయారు అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ అండతో బీజేపీ పుట్టుకురావడం ఈ పార్టీ వల్ల దేశంలో కాస్తో కూస్తో హిందుత్వ రాజకీయాలకు అనువైన వాతావరణం ఏర్పాటు జరిగిపోయాయి అయితే కమలం పార్టీ ఉత్తరాది దక్షిణాదిన రాజకీయ పరమైన ప్రభావం చూపుతున్నా సైద్ధాంతిక విషయంలో మాత్రం ఉత్తరాదిలోనే ఎక్కువ ప్రభావం కనబరుస్తోంది దక్షిణాదిన అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది కర్ణాటకలో కొద్ది వరకు ఈ విషయంలో బెటరే అయినా తమిళనాడు కేరళ ఏపీ తెలంగాణలో ఈ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సరిగ్గా అంది వచ్చారు పవన్ కళ్యాణ్తో దక్షిణాదిన హిందుత్వ రాజకీయాలకు చోటే లేదని చెబుతూ వస్తున్న వారికి బీజేపీ మెల్లిమెల్లిగా చెక్ పెడుతుంది మొదటి నుంచి దక్షిణ భారతంలో స్థానిక అంశాలు అభివృద్ధి ప్రాంతీయ పార్టీలు కులపరమైన అజెండాలు ఉద్యోగ అవకాశాల ప్రాతిపదికన మాత్రమే రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి ధర్మం మతం ఆధారంగా జరిగే పాలిటిక్స్ సౌత్ ఇండియాలో పెద్దగా కనబడవు అందులోనూ యాంటీ హిందూ రాజకీయాలే ఎక్కువ ఉన్న వాటిలో తెలంగాణలో మాత్రం ఇటీవల బీజేపీ కొంత పురోగతి సాధించింది అయినప్పటికీ అక్కడ కూడా అభివృద్ధి ఉద్యోగ అవకాశాలకే తొలి ప్రాధాన్యత ఏపీలో అయితే విభజన తర్వాత ప్రత్యేక ఉనికి కోసం పోరాడడం రాజధాని నిర్మాణం అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడడం ఇదే ప్రధాన అంశాలు కులాల వారీగా విడిపోయిన జనాలు పార్టీలు వాటి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నాయి తమిళనాడులో ద్రవిడ ఉద్యమ ఆధారిత రాజకీయాలు ఇంకా బలంగానే ఉన్నాయి జయలలిత అనంతరం అన్నాడీఎంకే స్థానంలో తాము బలపడదామనుకున్న బీజేపీ వ్యూహాలు విజయవంతం కాలేదు గత పార్లమెంటు ఎన్నికల్లో అన్నమలై ప్రయోగం కొంత మెరుగైన ఫలితాలనిచ్చినా గెలుపొందేందుకు కావాల్సిన ఓట్లను రాబట్టలేకపోయారు కేవలం కేరళ మొదటి నుంచి మతపరమైన రాజకీయాలకు దూరమే
కొంతకాలం క్రితం దక్షిణాదిన బీజేపీ దాని మిత్రపక్షాలకు ఎంట్రీగా కర్ణాటక కనబడింది. కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ మెయిన్ ఎజెండా కాగా లోకల్ బీజేపీలోని వర్గ పోరాటాలు పార్టీని అధికారానికి దూరం చేశాయి. వీటన్నిటికన్నా లీడర్ బెస్ట్ పాలిటిక్స్ కి అలవాటు పడిన సౌత్ ఇండియాలో హిందుత్వ రాజకీయాలకు ఒక పాపులర్ ఫేస్ కావాల్సిన అవసరం ఉందని బీజేపీ దాని మిత్రపక్షాలు ఎప్పటి నుంచో భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి అత్యంత ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ఆ లోటు పూరించే దిశగా కనపరుస్తున్నారనేది జాతీయ స్థాయి రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఆ మాటను పవన్ కళ్యాణ్ సైతం నిలబెట్టుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీయేతర రాజకీయ పార్టీల్లో హిందుత్వ సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేనానే అని చెప్పుకోవచ్చు. మరి ఇది భవిష్యత్తులో ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ సామిరంగా తమిళనాడులో ఒక పక్క అన్నమలై మరో పక్క పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే అక్కడ లక్షలాది హిందువులు చప్పట్లతో విజిల్స్లో హోరెత్తిస్తుంటే హిందుత్వాన్ని ఎవర్రా అనచాలనుకుంది, అణచే కొద్దీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది కదా. దక్షిణాదిలో కూడా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడానికి నాయకులు మొదలయ్యారు. అలాగే ప్రాంతీయ భావం కంటే జాతీయ భావం గొప్పదని చెప్పే నాయకులు మొదలయ్యారు అనిపించింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ వాయిస్ ఛానల్. దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనే ఛానల్ కూడా ఉందండి మనది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు మన కుటుంబం కూడా పెద్దదవుతుంది. అండ్ కంటెంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోస్ వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి వీడియోలో మిమ్మల్ని అడిగేదేనండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకు మీ అందరి సహాయం చాలా చాలా అవసరం అండి. ఖచ్చితంగా త్వరలోనే బ్రేక్ ఈవెన్కి చేరుకోవాలని ఆశీర్వదించండి. అప్పటి వరకు అండగా నిలబడండి. అండగా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.